హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ పొలిటికల్ న్యూస్. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్ ను చర్చకు ఈసీ వద్దంటోందని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో చూపించినందుకు అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయసాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడారు. ఈవీఎంలపై చర్చను తప్పించుకునేందుకు ఈసీ కుంటి సాకులు చెబుతోందని ఉమా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి వర్యులు అనే నేమ్ ప్లేట్ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై స్పందిస్తూ పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్ భ్రమంలో ఉంచుతోంది. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవడం పిచ్చికి పరాకాష్ట అని మండిపడ్డారు. పోలింగ్ ను ఏ విధంగా ఆలస్యం చేయొచ్చో ఈసీ ఏపీలో చేసి చూపిందని దుయ్యబట్టారు. టీడీపీ మద్దతుదారులు, సానుభూతి పరులు ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎంలు పనిచేయలేదని ఆరోపించారు. అయినా ప్రజలు కసిగా ఓటింగ్లో పాల్గొని బుద్ధి చెప్పారన్నారు.